అందరికీ నమస్కారం. అమ్మ పాఠశాలకు తిరిగి సాదర స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో భాగంగా ఈ గట్ హెల్త్ అనే వర్డ్ని మనం రీసెంట్గా సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వింటున్నాం కదండి. ఈ గట్ హెల్త్ అంటే ఏంటంటే డైజెషన్ సిస్టంలో స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అని చెప్పి ఉంటాయి కదా. అంటే పేగుల ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని మనం గట్ హెల్త్ అంటాం అనమాట. మన కడుపులో ఉండే పేగులు ఎప్పుడైతే ఆరోగ్యంగా ప్రాపర్గా హెల్తీగా వర్క్ చేస్తాయో అప్పుడే పిల్లలు తాగిన పాలు కానీ వాళ్ళు తిన్న ఫుడ్ కానీ ప్రాపర్గా డైజెషన్ అవుతుంది. ఆ ఫుడ్ తినడం వల్ల ఆ ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాడీకి ప్రాపర్గా అందుతాయి అన్నమాట. గట్ హెల్త్ వాళ్ళలో బాగుండాలి అంటే ఎలాంటి విషయాల్లో మనం ప్రాపర్గా కేర్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈరోజు ఈ వీడియోలో భాగంగా కంప్లీట్ పాయింట్ టు పాయింట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఈ ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా మీరు కూడా వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. పసిపిల్లల్లో గట్ హెల్త్ అంటే ఈ జీర్ణ వ్యవస్థ సాఫీగా ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. తల్లి పాలల్లో బేబీ గట్ హెల్త్ హెల్దీగా ఉండడానికి కావాల్సిన ప్రోబయాటిక్స్ అండ్ ప్రీబయాటిక్స్ రెండు ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని తల్లి పాలలో పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి. కొన్ని సిచ్యువేషన్లో తల్లికి సఫిషియంట్ మిల్క్ లేకపోవచ్చు. ఇటువంటి సిచ్యువేషన్లో తల్లి పాలకు బదులు డాక్టర్స్ కూడా ఫార్ములా మిల్క్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ స్పెసిఫిక్గా మీరు చూస్ చేసుకున్న ఫార్ములాలో కూడా అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉండాలి. అవి బేబీ యొక్క ఓవరాల్ గ్రోత్కి, డెవలప్మెంట్కి అండ్ డైజెషన్ సిస్టమ్ని కూడా మెరుగుపరిచేటట్టు, అవి ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు అన్ని రకాల గ్రోత్ న్యూట్రియంట్స్ అనేవి మీరు చూస్ చేసుకునే ఫార్ములా మిల్క్లో ఉండాలన్నమాట. నేను చెప్పిన గ్రోత్ న్యూట్రియంట్స్ అన్ని మనకి ఇక్కడ డెక్సోలాక్ ఫార్ములా మిల్క్లో అవైలబుల్గా ఉంటాయండి. డెక్సోలాక్ ఫార్ములా పౌడర్లో మనకి 36 అంటే 36 రకాల వైటల్ న్యూట్రియంట్స్తో పాటు వే ప్రోటీన్ ఉంటుంది, ఐరన్, విటమిన్ డి అండ్ కాల్షియం, విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అంటే వయసుకు తగ్గ బరువు పెరగడానికి అట్ ద సేమ్ టైం డైజెషన్ సిస్టమ్ కూడా ప్రాపర్గా ఉండి గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయ్యి పాలు త్వరగా అరగడానికి అండ్ బేబీకి మోషన్ ఏదైతే ఉందో అది కూడా ఫ్రీగా పాస్ చేయడానికి ఇది మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. కొన్ని రీజన్స్ వల్ల మన పాపులేషన్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఇన్ఫాంట్లో ఇక గ్రోత్ డెఫిషియన్సీ, న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది ఉందండి. అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఇలాగా విటమిన్స్ అండ్ మినరల్స్ సమృద్ధిగా ఉన్న ఫార్ములా మిల్క్ను మనం పాల బదులు పిల్లలకి పెట్టడం వల్ల వయసుకు తగ్గ బరువు పెరగడంతో పాటుగా వాళ్ళకి గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇలా మనకి స్టేజెస్ అవైలబుల్గా ఉంటాయి. న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి స్టేజెస్ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో మీ యొక్క బేబీ యొక్క ఏజ్ ఆధారంగా స్టేజ్ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క బేబీ కోసం ఒక ఫార్ములా పౌడర్ని రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బేబీ యొక్క గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి మనం 6 months వచ్చాక సాలిడ్ ఫుడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. అయితే సాలిడ్ ఫుడ్స్ అనగానే ఏవో సెరిలాక్స్ అలా ఒక పెట్టేసి సరిపోయింది అని మనం అనుకోకూడదండి. సాలిడ్ ఫుడ్స్ అంటే సెరిలాక్స్తో పాటు బేబీకి కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్, పల్సెస్ అన్ని రకాల ఫుడ్స్ సమతుల ఆహారం పెట్టినప్పుడే వాళ్ళ యొక్క ఓవరాల్ గ్రోత్ బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుంది. ఇప్పటి నుంచి పెట్టడం వల్ల వాళ్ళ గట్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని రకాల ప్రోబయాటిక్స్ అనేవి మనకి మార్కెట్లో మెడిసిన్స్ రూపంలో అవైలబుల్గా ఉంటాయి. ఇవి ఎవరికంటే డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా లేదు, లేదంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్ మీద వాళ్ళు ఆధారపడి ఉంటారు, లేదంటే ప్రీమెచ్యూర్డ్ బేబీస్, కొన్ని సిచ్యువేషన్లో పిల్లలకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అటువంటి టైంలో డాక్టర్స్ ఈ యొక్క ప్రోబయాటిక్స్ మెడిసిన్ రూపంలో ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలా ప్రోబయాటిక్స్ మెడిసిన్ రూపంలో కూడా పిల్లలకి ఇవ్వటం వల్ల గట్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఇవి మీరు డాక్టర్ కన్సల్టేషన్స్ ప్రకారం మనం యూజ్ చేయాలండి. మీ పిల్లల్లో గట్కి సంబంధించి అంటే ఈ యొక్క జీర్ణ వ్యవస్థకి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు తాగిన పాలు అరక్కోకపోవడం, మాటికి కక్కేస్తూ ఉంటాం. నార్మల్గా కొంచెం కక్కితే ఓకే, ఎక్కువ పాలు అధిక శాతంలో కక్కేస్తూ ఉండటం, వాంతులు చేసుకుంటూ ఉండటం, గ్యాస్ ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉండటం, కడుపు ఉబ్బరంగా అనిపించటం, తిన్నగానే ఎక్కువసార్లు మోషన్స్కి వెళ్ళటం, ఎక్కువసార్లు డయేరియా అంటే బాగా ఫ్రీక్వెంట్గా పిల్లలకి వారంలో 2-3 సార్లు డయేరియా అంటే లూజ్ మోషన్స్ ఎక్కువగా అయిపోతూ ఉండటం, అలాగే మోషన్ కూడా ఫ్రీగా అవ్వకపోవడం, ఎక్కువగా 1 week కన్నా ఎక్కువ సార్లు వాళ్ళు మోషన్ పాస్ చేయకుండా ఉండడం, మోషన్ పాస్ చేసిన టైట్గా పాస్ చేయటం, చెప్తున్న వాటిలో ఏదైనా మీ పిల్లలు ఎక్స్పీరియన్స్ అయ్యారనుకోండి, వెంటనే మీ దగ్గర డాక్టర్ని విజిట్ చేయండి. నెక్స్ట్ బేబీ యొక్క గట్ హెల్త్ని ప్రభావితం చేసే అంశాల్లో మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యాంటీబయాటిక్స్ని
డాక్టర్ పర్మిషన్ లేకుండా మితిమీరి యూజ్ చేయడం అండి. డాక్టర్ ఎగ్జామినేషన్ చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చారనుకోండి, అది ఓకే. మన సొంతంగా మనకి అటువంటి నాలెడ్జ్ లేకుండా గట్ హెల్త్ బాగుండాలి, వాళ్ళు ఓవరాల్ డైజెషన్ బాగుండాలి, వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బూస్టప్ అవ్వాలంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్ని అంటిల్ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేసినంత వరకు ఎక్కువగా మితిమీరినట్టు యూజ్ చేయకండి. ఇప్పుడు నేను వీడియోలో చెప్పిన పాయింట్స్ అన్నిటిని మీరు కన్సిడర్ చేసి బేబీ యొక్క గట్ హెల్త్ని హెల్తీగా ఉంచడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అమ్మలందరికీ చాలా బాగా యూస్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. నాకు తెలిస్తే ఖచ్చితంగా మీ డౌట్స్ అన్నిటికీ రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ వీడియో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా వీడియోని ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మీరు అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.